సరైన లైఫ్ స్టైల్ లేకపోతే మనకి హెయిర్ లాస్ ఏమైనా వస్తుందా? హెల్తీ లైఫ్ స్టైల్ అనేది హెయిర్ లాస్కి ఎంతవరకు సంబంధం ఉంటుంది అనే దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందామండి. చాలా మటుకు యంగ్స్టర్స్ వస్తున్నారండి నా దగ్గరికి హెయిర్ లాస్ తోటి, బట్టతలలతోటి. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే కొన్ని జెనెటిక్ కండిషన్ ఉన్న కొన్ని టీలోజన్ ఎఫ్లూవియం అని అంటామన్నమాట. టీలోజన్ ఎఫ్లూవియం అని అంటే విపరీతంగా హెయిర్ లాస్ అవ్వటం, ఏ కారణం లేకుండా అవటాన్ని దాని క్రానిక్ డిఫ్యూజ్ టీలోజన్ హెయిర్ లాస్, ఇడియోపతిక్ రీజన్స్ ఫర్ టీలోజన్ ఎఫ్లూవియం అని అంటాం అనమాట. సో ఇలా టీలోజన్ ఎఫ్లూవియం అనేది ఉన్నది జుట్టు ఊడిపోవటం. కానీ బట్టతలలు ఉన్న వాళ్ళకి జుట్టు విపరీతంగా ఊడిపోతే బట్టతలలు అనేటివి విపరీతంగా ప్రోగ్రెస్ అవుతాయి అన్నమాట. సో జుట్టు ఊడటం వేరు, బట్టతల రావటం వేరు. జుట్టు ఊడిపోయింది మళ్ళీ పెరగటానికి అది ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. కానీ బట్టతలలు ఉన్నప్పుడు జుట్టు విపరీతంగా ఊడిపోయింది అనుకోండి, అవి వెనక్కి పెరగటానికని ఆస్కారం ఉండదన్నమాట. సో అసలుకి టీలోజన్ ఎఫ్లూవియంకి లైఫ్ స్టైల్కి ఎటువంటి సంబంధం ఉంటుంది, మేల్ ప్యాటర్న్ బాడీనెస్కి, ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్కి ఎటువంటి లైఫ్ స్టైల్కి ఎటువంటి సంబంధాలు ఉంటాయి అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ అంటే సరైన టైంలో నిద్ర లేకుండా ఉండటం. చాలామంది వచ్చి నా దగ్గర పేషెంట్స్ చెప్తూ ఉంటారు 20 ఏళ్ళు నుంచి 30 ఏళ్ళ వరకు ఎప్పుడు పడుకున్నారు అని అంటే, సార్ నేను ప్రతిసారి పడుకున్నప్పుడల్లా 8-9 గంటలు సాలిడ్ స్లీప్ ఉంటుంది సార్ అని అంటారు. నా ప్రశ్న అది కాదు, మీరు ఎప్పుడు పడుకుంటారు అని. 9 గంటలకు కాదు సార్, నేను 1 గంటకు పడుకుంటాను అని అంటారు. ఒకరైతే 3ంటికి 4ంటికి పడుకుంటాను అని అంటారు. అలా 4ంటికి మీరు పడుకుంటే మీకు బాడీలో మార్పులు అనేటివి విపరీతంగా జరుగుతాయండి. ఏమి జరుగుతుంది అసలుకి, ఏమవుతుంది, రాత్రి 1 గంటకు పడుకుంటే ఏంటి, 4 గంటలకు పడుకుంటే ఏంటి, 9 గంటలు పడుకుంటే ఏం తేడా వస్తుంది? మనం గమనించాల్సింది ఇక్కడ ముఖ్యమైన విషయం అండి. మన బ్రెయిన్లో ఒకటి హైపోథాలమస్ అని ఉంటుందండి. ఆ హైపోథాలమస్లో మనకి సర్కేడియన్ రిథమ్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. ఈ సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటి? సర్కేడియన్ రిథమ్ అని అంటే మనకి సూర్యోదయం సూర్యాస్తమయంకి మనకి బాడీ సింక్రనైజ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు నైట్ షిఫ్ట్స్లో ఉన్నారనుకోండి, మీరు రోజు పొద్దున 4ంటికి పడుకుంటున్నారనుకోండి, లేక మీరు ఎప్పుడు చూసినా మీరు ఫోన్లలో ఉండి మొబైల్లో గేమ్స్ ఆడుతూ మీరు రాత్రిపూట నెట్ఫ్లిక్స్లు చూసుకుంటూ మీరు రోజు పొద్దున 4ంటికి పడుకుంటున్నారనుకోండి, 8 గంటలు మీరు పడుకున్నప్పుడు 12 గంటలకి మీరు నిద్రలేస్తారు. 12 గంటలకి మీకు అలారం పెట్టుకుంటే నిద్ర లేస్తున్నారా, లేకపోతే దానంతా అదే మీరు నిద్ర లేచేస్తున్నారా? అసలు మీ బాడీకి 12 అయిందని ఎలా తెలుస్తుంది? మీకు తెలియదు. కానీ రోజు అదే టైంకి మీరు లేస్తారు. అలానే 4ంటికి అయినప్పుడే మీకు నిద్ర వస్తుంది. ఎందుకని వస్తుంది? బాడీ ఆ విధంగా సింక్రనైజ్ అయిపోతుంది అనమాట. కానీ ఇప్పుడు అది సెట్ అయిపోయింది కదండి, సింక్రనైజ్ అయిపోయింది కదా, మరి ప్రాబ్లం ఏంటి అని అంటారనమాట. సో మీరు పడుకునే టైంకి దీనికి ఎలా సంబంధం ఉంటుంది అని అంటే, మీరు పడుకునేది ఒకవేళ 7ంటికి, 8ంటికి, 9ంటికి మీరు పడుకున్నారని అంటే మీ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అయ్యేది 1 గంట, 2ంటికి, 3ంటికి, 5ంటికి, 7ంటికి అలా రిలీజ్ అవుతాయి అనమాట. కొన్ని సెట్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయండి. థైరాయిడ్ కానివ్వండి, తర్వాత ACTH కానివ్వండి, ఇలాంటి చాలా రకాలైన హార్మోన్స్ ఉంటాయి మన బాడీలో, విపరీతంగా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే మీరు సూర్యోదయం సూర్యాస్తమయం అయినాక కొన్ని గంటల్లో మీరు నిద్రపోలేదనుకోండి, అది బాడీ ఏం చేస్తుందనంటే అసలు ఆ టైంలో ప్రొడ్యూస్ చేయాల్సిన హార్మోన్స్ కొన్ని స్కిప్ అయిపోతూ ఉంటాయి, లేకపోతే విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి, లేకపోతే విపరీతంగా తగ్గిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయిపోతూ ఉంటాయి. సో ఆ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళలో మీరు కంపారిజన్ చేసుకుంటే టైంకి నిద్రపోకుండా ఉంటే వాళ్ళకి బాగా విపరీతంగా స్ట్రెస్ అయిపోయి సైకిల్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. వాళ్ళు అదే పనిగా మంచి లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, డైట్ చేసుకుంటే సరైన విధంగా వాళ్ళకి సైకిల్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి. మగవాళ్ళలో అలాంటి ఇండికేటర్స్ ఉండవు కదండి. ఒక ఇండికేటర్ ఉంటుంది మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ, వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. మీరు ఎప్పుడైతే నైట్ షిఫ్ట్స్ మీరు చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మీరు నైట్స్లో ఎక్కువ పని చేస్తున్నప్పుడు కానివ్వండి, మీరు వెయిట్ పుట్ ఆన్ అనేది అవ్వటం అవుతూ ఉంటుంది. అలానే బాడీలో సాగినెస్ అనేది కూడా బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుందండి. సో సరైన టైంలో నిద్రపోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఇతరత్ర మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫీవర్స్ ఏమైనా వచ్చాయా, ఫీవర్స్ తోటి, ఇల్నెస్ తోటి కూడా విపరీతమైన జుట్టు ఊడటం అనేది ఉంటుందండి. సరైన టైంకి తింటున్నారా అంటే, మీరు 8 గంటలకు ఒకసారి తింటారు, తర్వాత 11ంటికి ఒకసారి తింటారు, 2ంటికి ఒకసారి తింటారు, లేకపోతే 5ంటికి ఒకసారి తింటారు. ఇలా ఇష్టం ఉన్నట్టుగా మీరు అది వివిధ రకంగా మీరు చేస్తున్నారంటే బాడీ విపరీతమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోయి మీకు ఇది హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. మీకు బాడీలో మీకు మార్పులు మీరు రీగైన్ చేయగలుగుతున్నారు. నాకు ఆకలైనా కానీ నేను స్కిప్ చేయగలుగుతున్నా, మీలో నేను క్యారీ ఆన్ కాగలుగుతాను, నా బాడీ స్ట్రెంత్ అది అని అంటారు చాలామంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మీ బాడీ స్ట్రెంత్ ఏదైతే ఉందో దాన్ని డిటీరియోరేట్ చేస్తున్నారు. మీరు సరైన టైంలో తినాలి, పౌష్టిక ఆహారం తినాలి.
పౌష్టిక ఆహారం అనేది చాలా తగ్గిపోతుంది ఈ మధ్యకాలంలో. ఏదన్నా కానీ మసాలా కూర తినేస్తున్నాం, మనకి ఏది ఇష్టం ఉందో నాలుకకి రుచిగా ఉండేటివి తినేస్తున్నాం. కానీ దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎంత, అమైనో యాసిడ్ కంటెంట్ ఎంత, మైక్రో న్యూట్రియంట్స్ కంటెంట్ ఎంత, అసలు న్యూట్రిషన్ ఏంటి, ఇవన్నీ చూడాలి. కొంతమంది క్యాలరీస్ని చూస్తున్నారు, కానీ మనం గమనించాల్సింది ఏంటంటే న్యూట్రిషియస్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ తీసుకుంటేనే మనకి అప్పుడు క్యాలరీస్ అనేటివి కూడా తగ్గుతూ ఉంటాయి, బాడీ యాక్టివ్గా కూడా ఉంటుంది, ఆర్గన్స్ యాక్టివ్గా ఉంటాయి, అప్పుడే మన జుట్టు కూడా యాక్టివ్గా ఉంటుంది. వెంట్రుకలు ఊడిపోకుండా కాపాడుకోవాలంటే మంచి ఆహారం, మంచి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అలానే విపరీతమైన ఇల్నెస్ ఉండటం కానీ, ఫీవర్స్తో కానీ, వీటితో కానీ కూడా రావచ్చు. స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే దాంతో కూడా విపరీతమైన హెయిర్ లాస్ అవుతూ ఉంటుందండి. సో ఖచ్చితంగా మనకి ఇలాంటి లైఫ్ స్టైల్ ప్రభావం అనేది మనకి జుట్టుకు పడుతుంది, వెంట్రుకలు ఊడిపోవటానికి కానీ కారణం అవుతుంది అనేది మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి మంచి హెల్తీ లైఫ్ స్టైల్, మంచి హెల్తీ డైట్, హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందండి. ఎమోషనల్ స్ట్రెస్ కూడా ఎక్కువ లేకుండా కాపాడుకోవాలి. ఆఫీస్ పరంగా స్ట్రెస్ కానీ, పర్సనల్ పరంగా స్ట్రెస్ కానీ, కొంతమంది అబ్బాయిలు వస్తారు, అమ్మాయిలు వస్తారు, బ్రేకప్స్ వల్ల నాకు ఇలా స్ట్రెస్ అయింది సార్ అని అంటారు. దయచేసి ఆ స్ట్రెస్లోంచి మీరు ఎంత తొందరగా బయటికి వస్తే, డిప్రెషన్స్లోంచి దాంట్లోంచి కానీ బయటికి వస్తే దాంతో మంచిగా మనకి హెయిర్ లాస్ అనేది తగ్గడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. టాబ్లెట్స్, డ్రగ్ ఇండ్యూస్డ్ తోటి కూడా హెయిర్ లాస్ అవుతూ ఉంటాయండి. సో ఇవన్నీ కారణాలు మనం చూసుకొని, గమనించుకొని వాటిని కరెక్షన్ చేసుకొని థెరపీస్ అనేటివి తీసుకోవాలి. సార్ మరి అక్యూట్ ఇలేజన్ ఎఫ్లూవియం నాకు కారణం తెలిసింది, నేను బయటపడిపోతున్నాను, కానీ నాకు జుట్టు ఊడిపోతుంది సార్, అలాంటప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మంచి థెరపీస్ అనేటివి మీసో థెరపీస్ అని ఉంటాయండి. ఏముంటాయి ఇవి? అమైనో యాసిడ్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఉంటాయండి. సింపుల్గా మీకు ఇక్కడ మొద్దుబార్చే క్రీమ్ పెడతారండి, దాన్ని క్లెన్స్ చేస్తారు, చక్కగా రోలింగ్ చేస్తారు, దానిపైన మసాజ్ చేసేస్తారు. అది చేయటంతో మనకి వెంట్రుకలు అనేటిది కూడా మనకి అక్కడ స్ట్రెంథెన్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా చేయటంతో మనకి మంచిగా వెంట్రుకలు అనేటివి ఊడిపోయేటదని కుదుళ్ళ దగ్గర స్ట్రెంథెన్ చేసి యాంకరింగ్ ఫిబ్రిల్స్ని పెంచి అక్కడ జుట్టు ఊడిపోకుండా కాపాడగలుగుతామండి. సో ఇదండి విషయం. జుట్టుకి మంచి విధంగా మనము ట్రీట్మెంట్ చేసుకోగలుగుతామండి. పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ అనేటివి కూడా ఉంటాయి. పిఆర్పి అని అంటే మీ ఓన్ బ్లడ్ నుంచి తీసుకుంటాం కాబట్టి చాలా సేఫ్గా ఉంటాయి. మీ ఓన్ బ్లడ్ నుంచి తీసుకొని ప్లేట్లెట్స్ అనే కణాలని కాన్సన్ట్రేట్ చేసి దాని నుంచి అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యి అక్కడ వెంట్రుకల్ని స్ట్రెంథెన్ చేయడానికని హెల్ప్ చేస్తుంది. ఇదే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ని మనం సపరేట్ అడ్వాన్స్ స్టెప్గా చేసి కేవలం గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసుకొని చేయడంతో కూడా వెంట్రుకలు అనేటివి అన్నీ స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. ఇవే కాకుండా మీసో బైకాలిటమైడ్ ఇలాంటివి అనేక రకమైన థెరపీస్ ఉంటాయి. ఎక్సోజోమ్ థెరపీస్, ఇవన్నీ పీడిఆర్ఎన్ థెరపీస్ ఇవన్నీ ఉంటాయండి. తప్పకుండా వీటికి అన్నిటికీ మనం పరిష్కారం చేయొచ్చు. మీరు మా దగ్గరకు వస్తే మీ హెయిర్స్ని చూసి డయాగ్నోసిస్ చేసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేయగలమండి. దయచేసి నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను మీకు కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నా వీడియోస్కి మీరు ఎప్పుడైనా కామెంట్స్ పెట్టండి. ఎటువంటి అయినా సందేహాలు కానీ, ప్రశ్నలు కానీ, అపోహలు ఉంటే తప్పకుండా దానికి నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తాను. మళ్ళీ కలుస్తాను. నమస్కారం.